భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని నిమ్మలగూడెం కోమటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, కిసాన్ క్రెడిట్ కార్డు, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అర్థమయ్యేలా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చూపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి రమేష్, పంచాయతీ కార్యదర్శి ఎండి ఇజహర్ ఖాన్, ఏఈఓ శరత్ కుమార్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంఓ సత్యనారాయణ, బీపీఎం మామిడి సాహిత్య, వైద్యాధికారి పూర్ణరావు, ఏఎన్ఎం సునీత, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉప కేంద్రాలని ఉండేటివి. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరోగ్య ఉప కేంద్రాలని కాస్త అక్కడ ఒక డాక్టర్ని అపాయింట్ చేసి వాటిని హెల్త్ వెల్నెస్ సెంటర్స్గా మార్చడం జరిగింది. హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో జరిగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ యొక్క హెల్త్ ఐడిని డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒక హెల్త్ అకౌంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఆభా కార్డ్ అంటాం, ఆభా అకౌంట్ కార్డ్ అంటాం. సో అది ఉండడం ఏంటంటే మీ యొక్క ఆరోగ్య వివరాలు కంప్లీట్గా డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లయితే మీరు మనీ కాస్త అంత ఎట్లా డిజిటలైజ్ అయితే ఫోన్పే, గూగుల్ పే అయిపోయినాయో అట్లనే మీ వివరాలు కంప్లీట్గా, మీ ఆరోగ్య వివరాలు కంప్లీట్గా డిజిటలైజ్ అవుతాయి. ఎట్లయితే మీకు ఆధార్ కార్డు ఒకటే యూనిక్ నెంబర్ ఉందో అట్లనే హెల్త్కి సంబంధించి కూడా ఒకటే ఐడి ఉంటుంది. ఆ ఐడి క్రియేట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆ ఐడి